భగవద్గీతలోని 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. ఈ అధ్యాయంలో కృష్ణుడు భౌతిక ప్రకృతి యొక్క 3 విధానాలకు అనుగుణంగా ఉన్న 3 రకాల విశ్వాసాలను వివరించాడు. జీవన నాణ్యతను మరియు జీవుల స్వభావాన్ని నిర్ణయించేది విశ్వాసం యొక్క స్వభావమని శ్రీకృష్ణుడు మరింత వెల్లడించాడు. అభిరుచి మరియు అజ్ఞానంపై విశ్వాసం ఉన్నవారు తాత్కాలిక భౌతిక ఫలితాలను ఇచ్చే చర్యలను చేస్తారు. అయితే మంచితనంపై విశ్వాసం ఉన్నవారు లేఖనాల సూచనలకు అనుగుణంగా చర్యలను చేస్తారు మరియు తద్వారా వారి హృదయాలు మరింత శుద్ధి చేయబడతాయి. భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. అర్జునుడన్నాడు, కృష్ణ, ఎవరైనా శాస్త్ర విధిని వదిలిపెట్టి శ్రద్ధతో ఆరాధిస్తే వాళ్ళ నిష్ట ఎలాంటిది? సాత్వికమా, రాజసికమా, తామసికమా? శ్రీ భగవానుడు ఇలా పలికెను, ప్రతి ఒక్క మానవుడు తన సహజ సిద్ధ శ్రద్ధ విశ్వాసముతో జన్మిస్తాడు. ఇది సాత్వికము, రాజసము లేదా తామసము అనే 3 విధములుగా ఉండవచ్చును. ఇప్పుడు ఇక ఈ విషయాన్ని వివరించెదను, వినుము. ప్రతి ఒక్కరి విశ్వాసం వారి స్వభావానికి అనుగుణంగా ఉంటుంది. ఓ అర్జున, ప్రజలు వారి విశ్వాసంతో కూడి ఉంటారు. ఒక వ్యక్తి విశ్వాసం ఎలా ఉంటుందో వారు కూడా అలాగే ఉంటారు. సాత్వికులు లేదా పవిత్రమైన పురుషులు దేవతను పూజిస్తారు. రాజసికులు లేదా మోహపరులు యక్షులను మరియు రాక్షసులను పూజిస్తారు. ఇతరులు తామసికులు లేదా మోహితులు దయ్యాలను మరియు ప్రకృతి ఆత్మల సమూహాన్ని పూజిస్తారు. కొంతమంది జనులు అత్యంత కఠినమైన తపస్సులను శాస్త్ర విరుద్ధమైన తమ దంభం మరియు అహంకారముచే ప్రేరితులై చేస్తారు. కామము మరియు మమకారముచే ప్రేరితులై వారు తమ శరీర అవయములనే కాక వారి శరీరములోనే పరమాత్మగా ఉన్న నన్ను కూడా క్షోభ పెడతారు. ఇటువంటి బుద్ధిహీనులు ఆసురి గుణ సంకల్పంతో ఉన్నవారని తెలుసుకొనుము. ఇవి రాక్షస సంకల్పాలని శరీరంలోని అన్ని అంశాలను మరియు శరీరంలో నివసించే నన్ను అర్థరహితంగా హింసించేవని తెలుసుకో. ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఆహారం త్రిగుణాత్మకమైనది. అలాగే త్యాగం, తపస్సు మరియు దాన ధర్మాలు, వీటి యొక్క తేడాను వినండి. ఆయువు సత్వగుణం, బలం ఆరోగ్యం,
సుఖం ప్రీతి వీటిని పెంచేవి, రసంతో నిండినవి, జిడ్డుతో నిగనిగలాడేవి, కడుపులో చాలా కాలం ఉండేవి, మనస్సునాకర్షించేవి అయిన ఆహారాలు సాత్వికులకు ప్రియంగా ఉంటాయి. చేదు పుల్లని ఉప్పగా అతిగా వేడిగా ఘాటుగా పొడిగా మండుతూ ఉండే ఆహారాలు రాజసికానికి ఇష్టమైనవి, మరియు దుఃఖాన్ని వ్యాధిని కలిగిస్తాయి. పాతది రుచి లేనిది కుళ్ళినది తిరస్కరించబడినది, మరియు అపవిత్రమైనది తామసికి ఇష్టమైన ఆహారం. ఫలాపేక్ష లేకుండా శాస్త్రాలలో విధింపబడిన ప్రకారంగాను తను ఆ కర్మ చేయడం కర్తవ్యమనే స్థిర చిత్తంతో చేయబడే యజ్ఞం సాత్విక యజ్ఞం. అర్జున, ప్రతిఫలం కోరుతూ మరియు ప్రదర్శన కోసం అర్పించే యజ్ఞం రాజస యజ్ఞం అని తెలుసుకో. శాస్త్ర విధి లేకుండా, అన్నదానం చేయకుండా, మంత్రాలు లేకుండా, దక్షిణ ఇవ్వకుండా, శ్రద్ధ లేకుండా చేయబడే యజ్ఞం తామసిక యజ్ఞం అని చెప్పబడుతుంది. దేవతలను, ద్విజన్ములైన వారిని, గురువులను, జ్ఞానులను పూజించడం, పవిత్రత, నిజాయితీ, బ్రహ్మచర్యం హాని చేయకపోవడం, ఇవన్నీ శరీర తపస్సులు అంటారు. ఎటువంటి ఉత్సాహాన్ని కలిగించని వాక్కు సత్యమైనది, ఆహ్లాదకరమైనది మరియు ప్రయోజనకరమైనది, వేదాలను అధ్యయనం చేసే అభ్యాసాన్ని వాక్కు యొక్క తపస్సు అంటారు. మనశ్శాంతి, మంచి మనసు, స్వీయ నియంత్రణ, ప్రకృతి స్వచ్ఛత, దీనినే మానసిక తపస్సు అంటారు. భక్తి శ్రద్ధలు కల వ్యక్తులు అత్యంత విశ్వాసముతో ఈ మూడు తపస్సులను, భౌతిక ప్రతిఫలాలను ఆశించకుండా ఆచరిస్తే వాటిని సాత్విక తపస్సు చేస్తుంది అంటారు. మంచి ఆదరణ, గౌరవం, పూజలు పొందాలనే లక్ష్యంతో కపటత్వంతో ఆచరించే తపస్సు రాజసమైనది, అస్థిరమైనది మరియు క్షణికమైనది అని చెప్పబడింది. సరిగ్గా అర్థం చేసుకోకుండా తన్ను తాను హింసించుకుంటూ లేదా ఇతరులకు పీడాకరంగా చేయబడే తామసికము అనబడుతుంది. దానము చేయుట తన కర్తవ్యము అని భావించి తగిన పాత్రత ఉన్నవాడికి ప్రతిఫలాపేక్ష లేకుండా సరి అయిన సమయంలో సరి అయిన ప్రదేశంలో దానము చేయుట అనేది సత్వగుణ దానము అని చెప్పబడుతుంది. ప్రత్యుపకారం ఉద్దేశించి గాని, ఫలాన్ని ఆశించి గాని, బలవంతంగాను బాధపడుతూ ఇచ్చేదానిని రాజసిక దానమంటారు. అనుచిత ప్రదేశంలో సరికాని సమయంలో అర్హత లేని వారికి మర్యాద చూపకుండా లేదా చులకనగానము
తామసిక దానముగా ఇవ్వబడుతుంది. ఓం తత్ సత్ అన పదములు సృష్టి మొదలు నుండి పరబ్రహ్మమునకు సూచికగా నిర్దేశించబడినవి. వాటి నుండే పురోహితులు శాస్త్రములు మరియు యజ్ఞములు ఏర్పడినవి. అందుచేత ఓ వంతు బ్రహ్మవాదుల చేత శాస్త్ర విధాన ప్రకారం నిత్యము యజ్ఞదాన తప కర్మలు చేయబడుతున్నాయి. తత్ అంటూ మోక్షాన్ని కాక్షించేవారు ఫలం ఆశించకుండా వివిధాలైన యజ్ఞాలు తపస్సులు చేస్తుంటారు. సత్తన్న పదానికి అర్థం సనాతనమైన అస్తిత్వము మరియు మంగళప్రదము అని. ఓ అర్జున, అది శుభప్రదమైన కార్యమును సూచించటానికి కూడా వాడబడుతుంది. యజ్ఞము తపస్సు మరియు దానములు ఆచరించుటలో నిమగ్నమవ్వటాన్ని కూడా ఈ సత్ అన్న పదము వివరిస్తుంది. కావున ఈ ప్రయోజనముతో ఉన్న ఏ పని అయినా సత్తనబడుతుంది. ఓ అర్జునా, అశ్రద్ధతో చేయబడిన యజ్ఞములు కాని దానములు కాని లేదా తపస్సులు కాని అసత్ అని చెప్పబడును. అవి లోకమున కాని లేదా పరలోకమున కాని ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చవు. భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధత్రయ విభాగ యోగం సంపూర్ణం.